షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలంగాణ చెంచువేదిక కన్వీనర్, అదేవిధంగా ఎఫ్ఎస్ఐ కన్వీనర్. ముఖ్యంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అడవి శాఖ నుంచే ఎక్కువ వస్తున్నాయి. ప్రత్యేకంగా అడవికుల చట్టము 2006లో వచ్చింది. ఇది పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదంతో వచ్చినటువంటి చట్టము. దేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ హక్కులు పొందే విధంగా రూపకల్పన చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, డివిజనల్ కమిటీ, లోకల్ కమిటీ, ఎఫ్ఆర్సి కమిటీలకు పూర్తి బాధ్యతలు అడవి పైన ఉండే విధంగా ప్రభుత్వ పాలకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజలతో ప్రజలతో కలిసి పాలించుకునే విధంగా ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టము. ఇందులో చాలా మంది ప్రాణత్యాగాలు చేసి ఆదివాసీ ప్రజలు చనిపోయినటువంటి త్యాగాల ఫలితమే ఈ చట్టము. కాబట్టి ఈ చట్టాన్ని ఉల్లంఘపరుస్తున్నటువంటి నాగర్ కర్నూలు డిఎఫ్ఓ గారు, అదే విధంగా పిఓ గారి పైన ఈ చట్ట ఉల్లంఘన పైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఆ అధికారి పైన ప్రభుత్వం చర్యలు తీసుకొని ఐటీడీ నుంచి తొలగించాలి. డివిజనల్ లెవెల్లో ఉన్నటువంటి డిఎఫ్ఓ పదవిని కూడా తొలగించి సస్పెండ్ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ రాస్తారోకో ఎందుకంటే ఈ ప్రజలు 20 రోజుల నుంచి తన ప్రయత్నాలు చేస్తూ డిమాండ్ పత్రము అధికారికి ఇస్తుంటే కూడా చిన్న చూపు చూసి వీళ్ళకు చదువు లేదు, వీళ్ళకి వ్యవసాయం రాదు, వీళ్ళ భూములు మేము గుంజుకుంటాము, ఏదో భూమికి జాబ్ ఇచ్చి మేము ఆక్రమిస్తామనే ఉద్దేశంతో డిఎఫ్ఓ గారు చేస్తున్నటువంటి, రోహిత్ గోపిడి గారు చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని మేము అరికడుతున్నాము. కాబట్టి మా ప్రజలకు ఈ రసంలో బాయిపెంటలో ఉన్నటువంటి భూములు ట్రాక్టర్ దున్నకాలను అడ్డుకున్నారు. కాబట్టి అడవి శాఖలో కోర్ జోన్ లో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో డిఎఫ్ఓ కూడా కాలి నడకన వెళ్లే రూల్స్ ఉన్నాయి, సెక్షన్ ఆఫీసర్ కూడా కాలి నడకన వెళ్లే రూల్స్ ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి ఏవైతే అడవిలో చెక్ డాములు కావచ్చు, రకరకాల ఏవైనా కార్యక్రమాలు, సఫారీలు, టూరిజాలు ఏవైనా సరే ఉపాధి పనితోటి చేయవలసిన కార్యక్రమాలు వాళ్ళు జేసీపీలతోటి, ట్రాక్టర్లతోటి, యంత్రాలతోటి వాడుతున్నప్పుడు చెంచుల భూములను యంత్రాలతోటి దున్నుకుంటే తప్పేందా అనేది మేము ఈ రాస్తారోకో సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి అధికారుల పైన చర్య తీసుకుంటే మాకు చాలా మంచిది. అక్కడ రాయలెటిపెంట ఉంది, తిమ్మిరెడ్డిపల్లి ఉంది, తాడిగుండాలో ఉంది, ఇక్కడ రసంలో బాయి ఉంది. ఇట్లా రకరకాల పెంటలలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలు చేసుకునే విధంగా చెంచు రైతులకు సహకరించే విధంగా చేయాలి. గిరి వికాస్ జల పథకం ఏదైతే ఉందో దాని ద్వారా బోర్లేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వ్యవసాయానికి సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. లేకపోతే అసెంబ్లీ ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఇక్కడ 30 మంది ప్రజలు ఉండొచ్చు, కానీ ఇది గాన ఉల్లంఘపరిస్తే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా మేము ప్లాన్లు వేస్తున్నాము. ఈ ప్లాన్ల ప్రకారంగా ముందుకు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పేరు మంటి గురయ్య, నాది సార్లపల్లి గ్రామం. నేను అక్కడ అడవికుల కమిటీ కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. గతంలో మేము ఇంతకుముందు కూడా 3 సంవత్సరాల కింద కూడా మేము వ్యవసాయం చేసినాము. అలాగనే ఆ విధంగా వ్యవసాయం చేసుకోవడం కోసం డిఎఫ్ కోసం పర్మిషన్ అడిగినాం కూడా. సార్ 27 తారీఖు కూడా కలుస్తా అన్నాడు. నిన్న 27 తారీఖు నాడు ఆయన రాలేదు. సెక్షన్ ఆఫీసర్తో వాళ్ళతో కూడా చెప్పిండు, కానీ దున్నుకోరు కానీ ఎట్లతో దున్నుకోమన్నాడు. కానీ మాకు ఆ భూమి బీడుపడ్డది కాబట్టి మేము ట్రాక్టర్ అయితే బాగుంటుందని మేము ట్రాక్టర్ పర్మిషన్ కోసం ఈ పత్రం ఇచ్చినాం. అయితే దానికి కూడా ఆయన పర్మిషన్ ఏం చేయలేదు. కాబట్టి మేము ఈరోజు ధర్నా చేస్తామంటే ఈరోజు అన్ని పర్మిషన్లు వచ్చినాయి, అన్ని ఇచ్చినాం అని ఈరోజు మాట్లాడుతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్. అందుకోసమే ఈరోజు ధర్నా అంటాలకే అందరూ వచ్చారు. అందుకే మేము కూడా ఇలా ధర్నా నిరసన వ్యక్తం చేయడం కోసం అందరం ఈరోజు కూర్చోడానికి వచ్చినాం. భూమి ఉన్నారు సార్ నా రసంబల బాయిపెంట. ఇంతకుముందు గతంలో మేము పూర్వకాలం నుంచి ఉన్నాము. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో దున్నుకుంటామంటే డిఆఫ్ఓ సార్ పోయి నెల క్రితం ఇచ్చినాం. మాది ఇంతకుముందు కింద కూడా దున్నున్నా సార్. దున్నుకుంటే ఏం చేసినట్టే ఆపిండు. ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపి ఒక్కరోజు ఆగండి అని చెప్పంటే ఒక్కరోజు ఆపి 2 నెలలు అయింది సార్. నెల దాకా ఇంతవరకు మాకు రిప్లై లేదు. ఇంతవరకు మాకు దున్నుకోమని చెప్పలేడు, చేయలేడు. ఎలా ధర్నాలకి అంత రుక్కు వచ్చి దున్నుకోవడం పోయి
అంటుంటే ఏడుతురు కూడా సార్ మళ్ళీ వచ్చి రేపు ఆపుతారు. ఎలా దూరం రేపు మళ్ళీ స్టార్ట్ పెట్టగా స్టార్ట్ గుంజుకపోతారు. అప్పుడు ఎవరు మునగాల స్టార్ట్ కూడా మునగాల. అందుకని డిఎఫ్ఓ సార్ వచ్చి మరి దున్నుకోరా అని చెప్పి అనేది ఆయన చెప్తే ఇడంగా మేము లేస్తాం. అప్పటిదాకా మరి లేము, అడవి మాది, పొలాలు మావి అంతా మాది కాబట్టి మేము ఆయన వచ్చిన దాకా ఇడ మరి కదలం సార్. ఇక మేము పోలీసులు తూచితన్నా సరే, మీరు వరుస్తున్నా సరే కానీ ఇడ మరి కదలం. మా అడవి మాకు కావాలా, మా పొలాలు మాకు కావాలా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.